కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ 70 ఎకరాల వెంచర్, పెద్ద వెంచర్ 70 ఎకరాలు మీకు కనబడుతుంటుంది. మొత్తం విల్లాలు కట్టిరు, పట్టుకోండి. మొత్తం విల్లాలు కట్టిరు, అన్ని A to Z విల్లాలు కట్టిరు. ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే, ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్, అది కబ్జా, అది లోపలనే ఉంటుంది, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అది కబ్జా. ఈ మధ్యలో చెరువు ఉంది, ఈ చెరువు 10 ఎకరాలు ఉంది అని చెప్పి, 10 ఎకరాల చెరువు ఇది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది 2021లో. ఇది అఫీషియల్గా రెరాకి ఇచ్చిన డాక్యుమెంట్. నేను మీలాగా ఆగమాగం ఎడ్డెడ్డి మాట్లాడా, దొంగ డాక్యుమెంట్లు చూసి అసలే మాట్లాడా. 2021లో మీ కంపెనీ నుండి మీరు రెరాకి ఇచ్చిన దాంట్లో మా వెంచర్ మధ్యలో ఉన్నటువంటి చెరువు 10 ఎకరాలని మీరు చెప్పారు. అయిపోయిందా? అదే మళ్ళీ 2021లో 2024 వచ్చే వరకు ఏమవుతుందంటే ఆ చెరువు 6 ఎకరాలకు వస్తుంది. అంటే 4 ఎకరాలు ఎవరు మింగిరు మధ్యలో? ఇది 6 ఎకరాలని మళ్ళీ అఫీషియల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే, ఈ మొత్తం 71 ఎకరాల ఈ సామ్రాజ్యంలో చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టింది. అంటే ఈ చెరువు యాక్సెస్ ఓన్లీ ఆ విల్లా వాళ్ళకు ఉంటుంది. యాక్చువల్లీ అది ఊరిది చెరువు. అంటే మీ అయ్యా జాగిరా చెరువు లోపలేసుకొని చుట్టూ కాంపౌండ్ వాల్ పట్టుకుంటే ఆ ఊరోళ్ళు వాడుకోవద్దా చెరువును? హైడ్రాకి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి కానీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులకి ఈ వెంచర్తో సంబంధం లేకపోతే యాక్సెస్ ఓపెన్ చేయండి, దానికి ఓపెన్ చేయండి. చెరువు మధ్యలో ఉంటుంది, చుట్టూ విల్లా, ఎక్కడికక్కడ KGF సామ్రాజ్యాలు.